హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖా రాజు యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి. ప్రజెంట్ నాకైతే 800 ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. నేను 1000 మెంబర్స్ని అయితే టార్గెట్ పెట్టుకున్నాను. 1000 కంప్లీట్ అవగానే ఇంకా నేను వీడియోస్ అయితే ఫోకస్ చేస్తాను, కానీ మంచి మంచి కంటెంట్ ఉన్నవి. ఈ ప్రజెంట్ అయితే నాకైతే ఎటువంటి అమౌంట్ రాదండి. చాలామంది అడుగుతున్నారు, తెలియక సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా అమౌంట్ వస్తుందని చెప్పి. నేను చాలా వీడియోస్లో ఆల్రెడీ చెప్పాను, అమౌంట్ అయితే రాదు, సబ్స్క్రైబర్స్ గ్యాదర్ అవ్వడం గురించి అయితే ఇట్లా రీల్స్ అయితే చేస్తున్నా అని చెప్పి. పాపం చాలామంది తెలియదు కదండి. అంటే కొన్ని చూస్తారు, నాకు యూట్యూబ్ నుంచి ఇంత అమౌంట్ వచ్చింది అంత అమౌంట్ వచ్చిందని పెడతారు కదా. సో ఆ వీడియోస్ చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే మనకు కూడా వస్తుందేమో అని ఫీల్ అవుతారు. వాళ్ళకి తెలియదు కదా యూట్యూబ్ చాలా రూల్స్ పెట్టిందని చెప్పి. వాచ్ అవర్స్ రీచ్ అవ్వాలి, షార్ట్స్ మిలియన్స్లో రీచ్ అవ్వాలి, అది అయినాక మోనిటైజేషన్ అవ్వాలి, మోనిటైజేషన్ అయినాక మనం అప్లోడ్ చేసిన వీడియోస్కి అయితే అమౌంట్ అనేది వస్తుంది. ప్రజెంట్ నాకైతే యూట్యూబ్ నుంచి ఎలాంటి అమౌంట్ అయితే రావడం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మెయిన్ నేను ఇంట్లో ఉంటున్నాను కాబట్టి నా ఫ్రీ టైంలో వీడియోస్ తీసుకొని ఎడిటింగ్ చేసుకుని వాయిస్ ఓవర్ ఇచ్చుకొని నేను నా ఫ్రీ టైంలో కంప్లీట్ చేసుకుంటున్నాను. వీడియో వచ్చి ఏంటంటే మెయిన్ ఇది మా సుసన్న షానీ బర్త్డే అండి, 3rd బర్త్డే. ఇంకా ఈ బర్త్డేకి మా అమ్మగారు మా నాన్నగారు అందరూ వచ్చారు. నేను హౌస్ అయితే క్లీన్ చేసుకొని మాఫ్ అయితే పెట్టుకున్నాను. మా సుసన్న వచ్చి మా షానీ వచ్చి డిసెంబర్ 24th 7:30కి అట్లా పుట్టింది. 2021లో 21లో సుసన్న, 22లో షానీ. మనకు కన్ఫ్యూజ్ అయిపోతున్నాను ఇద్దరే. చిన్న పాప, ఓకేనండి, చిన్న పాప బర్త్డే డిసెంబర్ 24th. ఇంకా వాళ్ళ డాడీ వాళ్ళు కేక్ తీసుకురావడానికి అయితే బయటకైతే వెళ్ళారు. ఇద్దరిని రెడీ చేసేసి పంపించాను, ఇంక నేను రెడీ అవ్వడామని చెప్పి. ఇంకా ముందు ఆ డే ఏం చేసామంటే కోన్ పెట్టాను, పట్టీలు కొత్తవి ఇద్దరికి పెట్టాను. అవి ఓల్డ్ స్లిప్పర్స్, కొత్తవి నేను వేయలేదు. ఇంకా వాళ్ళు అవే వేసుకుని వెళ్ళిపోయారు బయటికి. ఇక్కడ ఉన్న ఓన్లీ కాలనీ మెంబర్స్ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకే అయితే చెప్పాము. చిన్నపిల్లలు కూడా వచ్చారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళైతే ముందు ఉంటారు. ఇలాంటివి చాలా ఇష్టం చిన్నపిల్లలకి. మా సుసన్న కూడా అంతే, ఇక్కడ ఎవరి బర్త్డే జరిగినా పిలుస్తారు, సో వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది. ఇంకా కేక్ తీసుకుని అయితే వచ్చారు. ఇయర్ అయితే మా అమ్మగారు మా నాన్నగారు ఉన్నారు. లాస్ట్ ఇయర్ అయితే మా అమ్మగారు మా నాన్నగారు రాలే. లాస్ట్ ఇయర్ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను, చూడండి కావాలంటే. లాస్ట్ ఇయర్ వాళ్ళు రాలేదు. సో ఇయర్ ఇంకా నెక్స్ట్ డే ఎలాగా ఫెస్టివల్ కదా, హాలిడే ఉంటుందని చెప్పి అయితే వచ్చారు. ఇంక మా అమ్మగారు అయితే ప్రేయర్తో స్టార్ట్ చేస్తున్నారు. ఇయర్ అయితే కొంచెం హ్యాపీగా అనిపించింది. ఇంకా అందరూ రెడీ అయ్యి వచ్చారు. చూస్తూ చూస్తూ మా ఇద్దరు అమ్మాయిలు ఎదిగిపోతున్నారు అనిపించింది ఒక్కసారిగా. నాకు చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే. ఇంకా మా అత్తయ్య గారు మా మావయ్య గారు ఫస్ట్ వాళ్ళే తినిపించారు. ఎందుకంటే మెయిన్ ఇది జరగడానికి మెయిన్ రీజన్ మా అత్తయ్య గారు మా మామయ్య గారు. సో అందుకని చెప్పి నేను ఫస్ట్ మా అత్తయ్య గారిని మా మామయ్య గారిని అయితే తినిపించమని చెప్పాము. నెక్స్ట్ మా మమ్మీ డాడీ, ఆ తర్వాత నేను రాజు వెళ్ళి తినిపించాము. ఇంకా అలా అందరూ అయితే తినేసారు. తినేసినాక ఇంకా మిగిలిన కేక్ని నేను కిడ్స్కి అయితే ఇచ్చి పంపించేశాను. ఈ ఇయర్ అయితే మా షాని తల్లి బర్త్డే మా అమ్మ వాళ్ళతో కలిసి జరుపుకున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సజెషన్స్ ఇవ్వచ్చండి. నేను కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే ఆఫ్ చేయడం లేదు. మీరు నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీరు చెప్పే కంటెంట్ నాకు పాసిబుల్ అయితే కంపల్సరీ చేస్తాను.
ఇంకా వీడియోస్ అయితే చాలా తక్కువ పోస్ట్ చేస్తున్నా, ఎందుకంటే మెయిన్ సబ్స్క్రైబర్స్ లేరు కదా అని చెప్పి నేను వీడియోస్ మీద అంత ఫోకస్ అయితే చేయడం లేదు. పైగా నేనైతే ఎక్కడికి బయటికి వెళ్ళను. సో ఇక్కడ నుంచి సత్రంపాడు టు ఏలూరు, ఏలూరు టు సత్రంపాడు ఎంతకు మించి నేను బయటికి వెళ్ళను. తీసుకువెళ్ళమన్నా మా హస్బెండ్ గారికి కుదరదని చెప్పి తీసుకుని వెళ్ళడం లేదు. కనీసం సండే అయినా తీసుకెళ్ళు పక్కనున్న విజయవాడకి మాకు 2 hours జర్నీ అయినా తీసుకుని వెళ్ళరు. ఎందుకంటే దొరికేది సండే అని చెప్తారు. సో నేను ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి నేను ఇంకా ఫోర్స్ చేయనమాట. కానీ ఫ్రీ బస్ ఉంది కదా వెళ్దాము అనుకుంటే చిన్న పాప అస్సలు మాట అయితే వినదు. ఇంకా అందుకని చెప్పి నేను ఎటు వెళ్ళలేక ఇంట్లోనే ఉంటున్నాను. ప్రజెంట్ అయితే నేను జాబ్ అయితే చేయడం లేదు. బిఫోర్ మ్యారేజ్ అయితే నేను వర్క్ చేశాను, జేఎల్గా వర్క్ చేశాను, మ్యాథ్స్ జేఎల్గా. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.